నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను వినతి ముందుగా ముఖ్యాంశాలు ఈ నెల 8న మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం హాజరు కానున్న భారత్ పొరుగు దేశాధినేతలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమైన భారత ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సార్వత్రిక ఎన్నికల విజేతల జాబితాను రాష్ట్రపతికి అందించామన్న రాజీవ్ కుమార్ ఢిల్లీలో జేపీ నడ్డా నివాసంలో బీజేపీ అగ్రనేతల కీలక సమావేశం కొత్త ప్రభుత్వ ఏర్పాటు మిత్రపక్షాలకు మంత్రివర్గంలో చోటుపై విస్తృత చర్చ అమరావతిలోని ఉండవల్లిలో తమ పార్టీ ఎంపీలతో సమావేశమైన నారా చంద్రబాబు నాయుడు ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం పోషించాల్సిన పాత్ర గురించి చర్చ రాష్ట్రంలో మరింత విస్తరించిన నైరుతి రుతుపవనాలు కొన్ని చోట్ల భారీ వర్షాలు మరికొన్ని చోట్ల చెదురుమదురు వానలు వార్తల్లోని వివరాలు ఎన్డీఏ కూటమి నాయకుడిగా భాగస్వామ్య పక్షాలు నరేంద్ర మోదీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో ఆయన మూడోసారి ప్రధానమంత్రిగా పీఠమెక్కడం ఖాయమైంది. ఈ నెల 8వ తేదీన మోదీ ప్రమాణ స్వీకార మహోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి పొరుగు దేశాలైన బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్, నేపాల్, మారిషస్ అధినేతలకు ఆహ్వానం ఉండవచ్చునని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. భారత ప్రభుత్వం నుంచి రనిల్ విక్రమ్ సింఘేకు ఇప్పటికే ఆహ్వానం అందిందని శ్రీలంక అధ్యక్షుడి మీడియా కార్యాలయం వెల్లడించింది. దానిని తమ అధ్యక్షుడు అంగీకరించారని తెలిపింది. అలాగే బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో మోదీ ఫోన్లో మాట్లాడారని, ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించారని దౌత్య వర్గాలు తెలిపాయి. మిగతా నేతలకు అధికారిక ఆహ్వానాలు వెళ్లనున్నాయని పేర్కొన్నారు. 2014లో మోదీ మొదటిసారిగా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన సమయంలో సార్క్ దేశాల అధినేతలు హాజరైన సంగతి తెలిసిందే. 2019లో బిమ్స్టెక్ దేశాల నాయకులు ప్రమాణ స్వీకారానికి రాగా ఈసారి పొరుగు దేశాల అధినేతలు హాజరు కానున్నారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా రాజీవ్ కుమార్ ఈరోజు ఢిల్లీలో ద్రౌపది ముర్మును సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థుల జాబితాను ఆయన రాష్ట్రపతికి అందించారు. అనంతరం జాతిపిత మహాత్మాగాంధీ సమాధిని సందర్శించి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా రాజీవ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ మహాత్మాగాంధీ చూపిన శాంతి మార్గంలో ఎన్నికలను పూర్తి చేయడం జరిగిందన్నారు. దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో విభిన్న పరిస్థితులు ఉన్నప్పటికీ వాటన్నిటినీ పరిష్కరించుకుంటూ ఈ ఎన్నికలు పూర్తి చేశామన్నారు. ఓటర్ల పరిపక్వత కారణంగానే ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగాయని వివరించారు. ఎన్నికల కోడ్ కూడా ముగిసిందని ఆయన తెలిపారు. 18th लोकसभा का गठन की प्रक्रिया हमारी तरफ से पूरी हो गई और इलेक्शन का कार्य अब खत्म हुआ और हमने वो लिस्ट सभी नव निर्वाचित मेंबर्स ऑफ पार्लियामेंट्स की महामहिम जी को देकर अपने कार्य का, अपने दायित्व का आज पटापेक्ष किया. बापू की समाधि पे आने का एक बहुत ही स्पष्ट हमारे मन में वजह है. आपको याद होगा जब हमने 16 मार्च को चुनाव देश के सामने घोषणा की थी तो हमने पहले ही कहा था कि हम इस बार के चुनाव हिंसा मुक्त चाहते हैं. हमारा प्रयास होगा कि हम हिंसा मुक्त करें. हमें डर भी था कि हम ये बोल रहे हैं इतने बड़े देश में जहां विभिन्न राज्य हैं, नक्सलवाद प्रभावित क्षेत्र हैं, तो पता नहीं हम कर पाएंगे कि नहीं कर पाएंगे. बट बापू की जो धारणा थी और उनका जो विश्वास था और उनका जो संदेश था उससे हमें इतना आत्मबल मिला और हम ये कर पाए. आपको अवगत है कि पूरे देश में इस बार लगभग हिंसा मुक्त चुनाव हुआ है. जहां थोड़ा बहुत स्कर्मिशेज हुई भी हैं वो जितनी वहां होती थी उसके मुकाबले नगण्य है. और आपने देखा कि LWE एरियाज में छत्तीसगढ़, झारखंड, उड़ीसा, महाराष्ट्र या मणिपुर या कश्मीर किस तरीके से लोगों ने आगे बढ़ के वोटिंग में हिस्सा लिया है. तो जो एक जनमानस में, वोटर में एक जो विशेष वो था उत्साह, बैलेट ओवर बुलेट, यानी हिंसा की कोई भी स्थान
लोकतंत्र में नहीं होना चाहिए। और हम उम्मीद भी यही करते हैं कि जिस तरीके से वोटर्स ने शांतिपूर्ण तरीके से चुनाव में हिस्सा लेके बढ़ चढ़ के भागीदारी करके विश्व रिकॉर्ड बनाया। ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా నివాసంలో బీజేపీ అగ్రనేతల కీలక సమావేశం నేడు జరిగింది. ఈ సమావేశంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు, మిత్రపక్షాలకు మంత్రివర్గంలో చోటుపై విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశానికి అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, బిఎల్ సంతోష్ సహా ప్రముఖ నేతలు హాజరయ్యారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఉండవల్లిలో పార్టీ తరపున విజయం సాధించిన పార్లమెంటు సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పలువురు ఎంపీలు నేరుగా పాల్గొనగా మరికొందరు వర్చువల్ విధానంలో హాజరయ్యారు. ఈ సందర్భంగా తొలుత విజయం సాధించిన వారికి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నూతనంగా ఏర్పడనున్న కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ పోషించనున్న పాత్ర గురించి వారికి వివరించారు. ఈ భేటీలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. నూతన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 9న ప్రమాణ స్వీకారం చేస్తారని తొలుతగా వార్తలు వచ్చాయి. అయితే ప్రధాని నరేంద్ర మోదీ ఈ వ్యవధిలోనే బాధ్యతలు చేపట్టనున్నందున తేదీలో సడలింపులు ఉండవచ్చునని తెలుస్తోంది. ఈ నెల 12న చంద్రబాబు నాయుడు అమరావతి ప్రాంతం రాయపూడి వేదికగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకు రాయపూడి ఏర్పాటులో యంత్రాంగం తలమునకలైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున నూతనంగా గెలుపొందిన పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఈ రోజు సమావేశమయ్యారు. తాడేపల్లిలో జరిగిన ఈ సమావేశంలో ఎన్నికలు జరిగిన తీరు, ఫలితాలపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి నాయకులకు ప్రజల తరపున పోరాడదామని ధైర్యాన్నిచ్చారు. రాష్ట్రంలో మొత్తం 25 లోక్సభ స్థానాల్లో 21 సీట్లు కూటమి అభ్యర్థులు విజయ దుందుబి మోగించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4 లోక్సభ స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 17 లోక్సభ స్థానాల్లో పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ 16 స్థానాల్లో విజయం సాధించింది. 6 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ 3 చోట్ల, 2 లోక్సభ స్థానాల్లో పోటీ చేసిన జనసేన 2 చోట్ల విజయ కేతనం ఎగురవేసింది. ఇక 25 స్థానాల్లో పోటీ చేసిన వైసీపీ కేవలం 4 లోక్సభ సీట్లకే పరిమితమైంది. లోక్సభ ఎన్నికలపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. రాష్ట్రంలో మొత్తం 25 లోక్సభ స్థానాల్లో 21 సీట్లు కూటమి అభ్యర్థులు విజయ దుందుబి మోగించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4 లోక్సభ స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
17 లోక్సభ స్థానాల్లో పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ 16 స్థానాల్లో విజయం సాధించింది. 6 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ 3 చోట్ల, 2 లోక్సభ స్థానాల్లో పోటీ చేసిన జనసేన 2 చోట్ల విజయకేతనం ఎగురవేసింది. ఇక 25 స్థానాల్లో పోటీ చేసిన వైసీపీ కేవలం 4 లోక్సభ సీట్లకే పరిమితమైంది. శ్రీకాకుళం జిల్లాలో వరుసగా మూడోసారి టీడీపీ అభ్యర్థిగా కింజరాపు రామ్మోహన్ నాయుడు విజయం సాధించారు. విజయనగరం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు, గట్టి పోటీ నెలకొన్న విశాఖలో టీడీపీ అభ్యర్థి ఎం భరత్, అనకాపల్లిలో సీఎం రమేష్ విజయం సాధించారు. ఇక కాకినాడ నియోజకవర్గంలో జనసేన పార్టీ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ 2,29,491 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. రాజమహేంద్రవరం నుంచి బీజేపీ అభ్యర్థి దగ్గుపాటి పురంధేశ్వరి, అమలాపురం నుంచి టీడీపీ అభ్యర్థి గంటి హరీష్, ఏలూరు నుంచి టీడీపీ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్, నర్సాపురం నుంచి బీజేపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ విజయం సాధించారు. ఇక విజయవాడ నుంచి కేశినేని శివనాథ్ 2,82,000కు పైగా ఓట్ల మెజారిటీతో సోదరుడు సిట్టింగ్ ఎంపీ కేశినేని శ్రీనివాస్పై విజయం సాధించారు. మచిలీపట్నం నుంచి జనసేన అభ్యర్థి వల్లభనేని బాలశౌరి, గుంటూరులో టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ 3,44,695 భారీ ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇక బాపట్ల నుంచి టీడీపీ అభ్యర్థి టి కృష్ణప్రసాద్, నర్సరావుపేట నుంచి టీడీపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు, ఒంగోలు నుంచి మాగుంట శ్రీనివాసులు రెడ్డి విజయం సాధించారు. నెల్లూరు స్థానంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత వి విజయసాయిరెడ్డి ఓటమిని చవిచూశారు. ఈయనపై టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి 2,45,900కు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. చిత్తూరులో టీడీపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు, కర్నూలులో టీడీపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు, నంద్యాల నుంచి టీడీపీ అభ్యర్థి బైరెడ్డి శబరి, అనంతపురం పార్లమెంటు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి లక్ష్మీనారాయణ, హిందూపురం నుంచి టీడీపీ అభ్యర్థి బీకే పార్థసారథి విజయం సాధించారు. ఇక అరకులో వైసీపీ అభ్యర్థి తనూజారాణి విజయం సాధించగా, తిరుపతి నుంచి వైసీపీ అభ్యర్థి గురుమూర్తి 14,569 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక రాజంపేట నుంచి వైసీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, కడప నుంచి వైసీపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి విజయం సాధించారు. దేశంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షించిన ఆంధ్రప్రదేశ్ ఫలితాలు ఎన్డీఏ కూటమికి పట్టం కట్టాయి. రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా పోటీ చేసి అఖండ విజయాన్ని అందుకున్నాయి. తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే కని విని ఎరుగని ఘన విజయం సాధించింది. ముఖ్యమంత్రిగా 5 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలోనే 3 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ప్రకాశం, విశాఖ, కర్నూలు, చిత్తూరు జిల్లాలో 2 సీట్లతో సరిపెట్టుకుంది. వెరసి గత ఎన్నికల్లో 151 సీట్లను గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం 11 స్థానాలను పరిమితమైంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. దేశంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షించిన ఆంధ్రప్రదేశ్ ఫలితాలు ఎన్డీఏ కూటమికి పట్టం కట్టాయి. రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా పోటీ చేసి అఖండ విజయాన్ని అందుకున్నాయి. తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే కనీవిని ఎరుగని ఘన విజయంతో తెలుగు రాష్ట్రాల ఎన్నికల చరిత్రలో అసాధారణ గెలుపు సాధించింది. 8 ఉమ్మడి జిల్లాల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 1 సీటు దక్కించుకోలేకపోయింది. ముఖ్యమంత్రిగా 5 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలోనే 3 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ప్రకాశం, విశాఖ, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో 2 సీట్లతో సరిపెట్టుకుంది. వెరసి గత ఎన్నికల్లో 151 స్థానాలను గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 11 స్థానాలకు పరిమితమైంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్నడూ చూడని స్థాయి విజయాన్ని అందుకుంది. 1983లో టీడీపీ 294 స్థానాలకు గాను 202 స్థానాలు కైవసం చేసుకుంది. రాష్ట్రీయ సంజయ్ మంచ్ అనే పార్టీకి కొన్ని సీట్లు కేటాయించగా ఆ పార్టీ 3 సీట్లు గెలుచుకుంది. 2 కలిపితే ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం సీట్లలో 69.72% సీట్లు టీడీపీకి దక్కినట్లయింది. ఇక 1985 ఎన్నికల్లో జనతాదళ్, బీజేపీ, వామపక్షాలతో కలిసి బరిలోకి దిగి టీడీపీ కూటమి 224 స్థానాలు గెలుచుకుంది. అంటే 76.19% సీట్లలో విజయం సాధించింది. ఆ తర్వాత 1994లో వామపక్ష పార్టీలతో కలిసి పోటీ చేయగా 250 సీట్లతో భారీ విజయాన్ని అందుకుంది. అది మొత్తం సీట్లలో 85.03%.
2024 ఎన్నికల్లో జనసేన బీజేపీతో కలిసి జతకట్టిన టీడీపీ కూటమి 175 సీట్లలో దాదాపు 94% సీట్లను సొంతం చేసుకుంది. ఇది తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే సరికొత్త రికార్డుగా చెప్పొచ్చు. రాష్ట్రంలో మొత్తం 175 శాసనసభ నియోజకవర్గాలకు గాను 164 స్థానాలను గెలుచుకొని కూటమి భారీ విజయంతో ప్రభుత్వ ఏర్పాటు చేయబోతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 11 శాసనసభ స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 144 స్థానాల్లో పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ 135 చోట్ల గెలుపొందగా, జనసేన పోటీ చేసిన 21 స్థానాల్ని క్లీన్ స్వీప్ చేసింది. 10 స్థానాలలో పోటీ చేసిన బీజేపీ 8 చోట్ల గెలిచింది. టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు 25,000కు పైగా ఆధిక్యం సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 ఉమ్మడి జిల్లాలకు గాను శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ క్లీన్ స్వీప్ చేయగా వైసీపీ ఖాతా కూడా తెరవలేదు. మిగతా 5 జిల్లాల్లోని కడపలో మాత్రమే 3 సీట్లను గెలుచుకుంది. ప్రకాశం, కర్నూలు, చిత్తూరు, విశాఖపట్నం జిల్లాల్లో 2 స్థానాల్లో గెలిచింది. గత ఎన్నికల్లో ఉత్తరాంధ్రలోని మొత్తం 34 స్థానాలకు గాను 28 సీట్లను సాధించిన వైసీపీ ఈ దఫా కేవలం 2 స్థానాలనే గెలుచుకుంది. దక్షిణ కోస్తాలోని 89 స్థానాలకు గాను వైసీపీ 2 సీట్లు మాత్రమే గెలుచుకుంది. తూర్పు, పశ్చిమ, కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో వైసీపీ 1 స్థానాన్ని కూడా దక్కించుకోలేకపోయింది. ఇక రాయలసీమలోని 4 జిల్లాల్లో 52 అసెంబ్లీ సీట్లకు గాను గత ఎన్నికల్లో 49 స్థానాలను కైవసం చేసుకున్న వైసీపీ ప్రస్తుతం 7 సీట్లలో మాత్రమే విజయం సాధించింది. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. పేమెంట్ ఫెయిల్ కానీ డబ్బు అయితే కట్టయింది. నేను కష్టపడి సంపాదించిన డబ్బు పోయింది. నష్టపరిహారం దొరుకుతుంది, దిగులు పడకు బాబు. ఒకవేళ డిజిటల్ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయినా, అకౌంట్ నుంచి డబ్బు కట్ అయినా బ్యాంక్ సమయంలో డబ్బును తిరిగిస్తుంది లేదా కంపెన్సేషన్ ఇచ్చే సదుపాయం కలదు. లేకపోతే మీరు ఆర్బీఐ వారి అంబడ్స్మన్ కి ఫిర్యాదు చేయండి. నా ఫీజు ఆర్బీఐ అంటుంది. విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. 2024 ఎన్నికల ఫలితాలు వైసీపీ పాలన చేసిన ఆకృత్యాలకు చెంపపెట్టు లాంటిదని ధర్మవరం ఎమ్మెల్యే వై సత్యకుమార్ అన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వైసీపీ పాలనతో 5 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయామన్నారు. ఒడిశా రాష్ట్రంలో సొంతంగా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తూనే ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. అవినీతి, అక్రమ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఎన్డీఏ కూటమికి మద్దతు తెలియజేశారన్నారు. తాడేపల్లికి పరిమితమైన వైసీపీ అధినేత జగన్ తన మైండ్ సెట్ ను మార్చుకోకుండా ప్రజల మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారని ఆరోపించారు. The anarchic rule has pushed the state into backward mode. It is under regressive mode. The economic health of the state has really gone down and deteriorated, and the development was completely ignored. The Jagan Mohan Reddy should know that it was a slap in his face. It is an anti-Jagan vote, and I'm pretty confident that double engine Sarkar, both at the center and the state, will bring back the Andhra Pradesh into the development mode. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయగల నాయకుడు నారా చంద్రబాబు నాయుడని విజయనగరం శాసనసభ్యురాలు పోసపాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు అన్నారు. విజయనగరంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ కూటమి ఆధ్వర్యంలో యువతకు ఈ 5 ఏళ్లలో పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ప్రత్యేకంగా మనం ఏ కాలేజ్కి వెళ్ళినా వాళ్ళందరికీ విజన్ 2047 గురించి పూర్తిగా అర్థమైంది. అయితే వాళ్ళందరూ మన రాష్ట్రం బాగుపడాలని, మళ్ళీ మనం మన 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 రాష్ట్రానికి రిటర్న్ రావాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతేనే మనకి అవకాశం వస్తుందని వాళ్ళందరూ ఆలోచించి వాళ్ళు కలిసికట్టుగా ఈ ఫెంటాస్టిక్ తీర్పు అనేది ఇచ్చారు. ప్రతి ఏరియా నుంచి ఆఖరికి ఈ వైఎస్ఆర్సీపీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆఖరికి ప్రతిపక్ష హోదా అనేది కూడా కోల్పోయారనేది మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. అయితే ప్రజలు తీర్పు చాలా బాగా ఆలోచించి వాళ్ళ నిర్ణయం తీసుకున్నారు. అందరూ మీ కష్టాన్ని, మీరందరూ ఇంత కష్టపడ్డారు, కార్యకర్తలు అవనియండి, 3 పార్టీల కార్యకర్తలు, నాయకులు, అలాగే ప్రజలందరూ ఎంత ఎండన్నా కూడా వాళ్ళు వెళ్ళి క్యూలో నిలబడి
శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం సమగ్రాభివృద్ధికి 6 సూత్రాల ప్రణాళిక తయారు చేశామని, దాన్ని ఒక మేనిఫెస్టోగా భావించి తూచా తప్పకుండా అమలు చేస్తామని శ్రీకాకుళం అసెంబ్లీకి శాసనసభ్యుడిగా ఎన్నికైన గోండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా ముఖ చిత్రాన్ని ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు సహకారాన్ని తీసుకుని మార్పు చేస్తానని, జిల్లా కేంద్రం రూపురేఖలు తద్వారా మారతాయని అన్నారు. శ్రీకాకుళం ప్రజల యొక్క విజయంగా నేను తెలుపుతూ ఈ విజయాన్ని వారికి అలాగే నారా చంద్రబాబు నాయుడు గారికి అంకితం చేస్తున్నాను. ఎందుకంటే ప్రజలు ఎప్పటి నుండో ఒక మార్పు కావాలని కోరుకోవడం జరిగింది. ఆ దిశగా వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని ప్రజలందరూ కూడా సరైన తీర్పు ఇచ్చారు. ఈ సందర్భంగా ఏవైతే సమస్యలతో సతమతం అవుతున్న ఈ నియోజకవర్గాన్ని సమస్యలు లేని నియోజకవర్గంగా ముందుకు తీసుకెళ్ళడానికి నేను కానీ అలాగే కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు ఎంపీగా కూడా అత్యధిక మెజార్టీతో గెలవడం జరిగింది. రామన్న నేను కలిసి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి అలాగే సంక్షేమ అభివృద్ధి పదంలోకి ముందుకు దూసుకెళ్తూ అలాగే నిరుద్యోగ సమస్య ఉంది, అలాగే వలసలు ఉన్నాయి. వీటన్నిటిపైన కూడా అధిగమించి వలసలు లేకుండా నిరుద్యోగ సమస్య లేకుండా విధంగా చేయడానికి మేము ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటూ కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందని మచిలీపట్నం నుంచి కూటమి అభ్యర్థిగా విజయం సాధించిన కొల్లు రవీంద్ర అన్నారు. బందర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ తన విజయంలో టీడీపీ కార్యకర్తలతో పాటు బీజేపీ, జనసేన పార్టీల క్యాడర్ సంపూర్ణ సహకారం అందించారన్నారు. నిర్మాణ దశలో ఉన్న మచిలీపట్నం పోర్టు పనులు త్వరితగతిన పూర్తి చేసి స్థానికులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తానన్నారు. ఇలాంటి అనేక కార్యక్రమాలు లోకేష్ గారిని పాదయాత్ర చేస్తుంటే పాదయాత్ర చేయనివ్వకుండా మరి అడుగడుగునా ఇబ్బంది పెట్టారు. ఆయన్ని కూడా అరెస్ట్ చేయాలి, కేసులు పెట్టాలని ప్రయత్నం చేశారు. ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రజలకు గుర్తున్నాయి, గుర్తింపే. ఎందుకంటే వాళ్ళు అనేక మంది త్యాగఫలం ఇది. ప్రాణాలు త్యాగం చేశారు. అమరవీరులకి త్యాగాలు చేసినటువంటి విజయం ఇది. ఖచ్చితంగా వాళ్ళకి నివాళులు అర్పించుకుంటున్నాం. తోట చంద్రయ్య ఇలా అనేక మంది ప్రాణాలని విడిచారు. నిన్న కూడా మన ఎలక్షన్స్లో కూడా పల్నాడులో కూడా ఎంత డిస్టర్బెన్స్ చేశారో చూసాం. ఇవన్నీ కూడా ఖచ్చితంగా అన్నీ గుర్తున్నాయి. డెఫినెట్గా వాళ్ళ అన్ని వర్గాలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, మైనార్టీలకి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగే విధంగా పరిపాలన, సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చేసి ముందుకు తీసుకెళ్తామని మరొకసారి బందర్ పట్టణంలో ఇంత పెద్ద ఎత్తున విజయానికి కారణమైనటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా సహాయ సహకారాల వల్ల తాను ఘన విజయం సాధించానని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తెలిపారు. విజయవాడలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తన విజయంలో పార్టీ కార్యకర్తలతో పాటు కూటమిలో సభ్యులుగా ఉన్న తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు కూడా భాగస్వామ్యులన్నారు. రానున్న కాలంలో కూటమి నేతృత్వంలో ప్రజల ఆకాంక్షలను తీర్చేందుకు ప్రయత్నిస్తానని ఆదినారాయణ రెడ్డి వివరించారు. So many people has given a negative canvas to me. Why? Because so many Muslims are there, so many Christians are there, not to voting to BJP. Even though I checked in my all the polling booths in my area, especially respective of Muslims, respective of Christians, voted more and more than the other areas. So this phenomena is not in that area. Why? Because the great support to India government, to Chandrababu Naidu garu and even Pawan Kalyan ji also. In our constituency, there are a lot of 10,000 people, especially who belongs to the community of Pawan Kalyan. Almost all the voters have supported me. My family members, our Karyakartas also supported me. That's why I simply gifted to this my MLA to our India government.
ఈ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. విజయనగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ ప్రభుత్వ హయాంలో పేదరికాన్ని తగ్గించేందుకు పెద్ద ఎత్తున కృషి చేశామన్నారు. అవినీతి రహితంగా తాము చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను నూతన ప్రభుత్వం కొనసాగించాలని కోరుతున్నట్లు వివరించారు. నమ్మిన అవసరాలు ఉన్నాయో ఏ కార్యక్రమాలు అయితే చేశామో అటు సంక్షేమం కానీ అభివృద్ధి కానీ వాటిని చేసుకొస్తున్న నేపథ్యంలో అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఏవైతే ఇంకా అరకొరగా ఇంకా పూర్తవలసి ఉన్నాయో రాబోయే ప్రభుత్వంలో వచ్చే నాయకత్వాలు వాటిని ఫుల్ఫిల్ చేసి ప్రజలకు దాని ఫలాలు అందించాలనేది నా తాలూకా అభిప్రాయంగా మీ ద్వారా తెలియజేస్తాను. ఉదాహరణకి మెడికల్ కాలేజీ కానీ సాగునీరు సంబంధించిన ప్రాజెక్టుల్లో మిగిలి ఉన్న ఆ కొద్దిపాటి శాతాన్ని కానీ లేదు మేము ఇంతవరకు తీసుకున్న ఎక్కడెక్కడైతే ప్రజలకి కావాలని కోరుకున్న నేపథ్యంలో ఉన్న చేసిన అభివృద్ధి కార్యక్రమాల రోడ్లు కానీ లేదు మంచినీటికి ఇంటింటికి ఇస్తున్న కుళాయిలు ఇస్తున్న తాగునీరు ఇస్తే నేపథ్యంలో ఇంకా మిగిలిన ఏదైతే అంశం ఉందో వాటిని కానీ అవన్నీ కూడా పూర్తి చేయాలని పూర్తి చేసి ప్రజలకు ఇవ్వాలనేది మా అద్భుతంగా ఇస్తారని ఆశిస్తున్నాను. ఆ నేపథ్యంలోనే ఇచ్చిన సంక్షేమం కూడా ఎక్కడ మా దగ్గర ఏ ఒక్కరు కూడా మేమైతే నమ్మాం ఎక్కడ అవినీతి లేకుండా ఆ కార్యక్రమాలు ఇచ్చాము. అలాంటి మళ్ళీ ఎక్కడ అవినీతి తావు లేకుండా రాబోయే కాలంలో కూడా చేస్తారని ఆశిస్తున్నాను, ఊహిస్తున్నాను. ఎన్నికల సమయంలో సర్వే సంస్థలు ఇచ్చిన అసత్య ఫలితాల వల్ల దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలలో పెట్టుబడి పెట్టిన మదుపర్లు తీవ్రంగా నష్టపోయారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు 400 సీట్లు సాధిస్తామని పదే పదే చెప్పడంతో మదుపర్లు ఆసక్తి కనపరిచారన్నారు. దీనికి తోడు జూన్ 1 సాయంత్రం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ సైతం బీజేపీకి అనుకూలంగా వెలువడ్డాయన్నారు. దీంతో పెద్ద ఎత్తున మదుపర్లు దేశీయ మార్కెట్లో పెట్టుబడులు పెట్టారన్నారు. అనంతరం వచ్చిన ఫలితాల వల్ల స్టాక్ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులకు గురవడంతో మదుపర్లు నష్టపోయారన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని రాహుల్ డిమాండ్ చేశారు. सीधा कहा कि 4 जून को स्टॉक मार्केट आसमान में जाएगी, लोगों को खरीदना चाहिए, और यही मैसेज फाइनेंस मिनिस्टर ने दिया. अमित शाह कहते हैं बाय शेयर्स बिफोर 4th जून. 19 में नरेंद्र मोदी जी कहते हैं स्टॉक मार्केट विल ब्रेक रिकॉर्ड्स ऑन जून 4th. फिर 28 मई को रिपीट करते हैं. 1 जून मीडिया झूठे एग्जिट पोल रिलीज करती है. बीजेपी का ऑफिशियल जो इंटरनल सर्वे था वो उनको 220 सीट दे रहा था. तो ये इंफॉर्मेशन बीजेपी के लीडर्स के पास था. इंटेलिजेंस एजेंसीज ने 200 और 220 के बीच में सरकार को बताया था कि उनकी सीट्स आ रही हैं. 3 जून को स्टॉक मार्केट सारे रिकॉर्ड तोड़ देता है और 4 जून को खटाक से स्टॉक मार्केट अंडरग्राउंड चला जाता है. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడిని కలిసి శుభాకాంక్షలు తెలిపేందుకు పలువురు ప్రముఖులు ఉండవల్లిలోని ఆయన నివాసానికి పోటెత్తుతున్నారు. టీడీపీ అధినేతను కలుస్తున్న వారిలో నూతనంగా విజయం సాధించిన ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు ఐఏఎస్లు, ఐపీఎస్లు, పారిశ్రామికవేత్తలు ఉంటున్నారు. దీంతో చంద్రబాబు నాయుడు నివాసం వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. వారందరికీ కూడా ఖచ్చితంగా గుణపాఠం చెప్పేలాగానే పరిస్థితులు అయితే కనిపిస్తాయి. అందులో ముఖ్యమైన అధికారులు ఎవరైతే ఉన్నారో ఈశాన్య రాష్ట్రం అస్సాంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వరదలు పోటెత్తుతున్నాయి. ఈ వరదల కారణంగా ఇప్పటివరకు దాదాపు 25 మంది మృత్యువాత పడ్డారని అధికారులు వెల్లడించారు. పలుచోట్ల నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అస్సాంతో పాటు మేఘాలయ, మణిపూర్, మిజోరాం, త్రిపురలలో కూడా వర్షాల వల్ల వరదలు సంభవించాయి. కేంద్రంలో మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రభుత్వం కొలువు తీరనున్న నేపథ్యంలో దేశీయ మార్కెట్ సూచీలు ఈరోజు భారీ లాభాల్లో కొనసాగాయి.
మదుపర్ల జోష్తో మార్కెట్లు ముగిసే సమయానికి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సెక్స్ 692 పాయింట్లు లాభపడి 75,074 పాయింట్ల వద్ద, నిఫ్టీ 201 పాయింట్లు లాభపడి 22,821 పాయింట్ల వద్ద ముగిశాయి. డాలర్తో రూపాయి మారకం విలువ 83 రూపాయల 30 పైసలుగా ఉంది. టీ20 వరల్డ్ కప్లో ఆస్ట్రేలియా తొలి విజయాన్ని నమోదు చేసింది. ఒమెన్తో జరిగిన మ్యాచ్లో 39 పరుగుల తేడాతో ఆసీస్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 5 వికెట్ల నష్టానికి 164 రన్స్ చేసింది. బ్యాటర్ మార్కస్ స్టోయినిస్ 36 బంతుల్లో 67 పరుగులు చేయగా డేవిడ్ వార్నర్ 56 పరుగులు చేశారు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఒమెన్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 125 రన్స్ చేసింది. స్టోయినిస్ 3 వికెట్లు తీసుకోగా జంపా ఎలిస్ స్టార్కులు చేరి 2 వికెట్లు తీసుకున్నారు. ఈ విక్టరీతో గ్రూప్ బిలో ఆస్ట్రేలియా 2 పాయింట్లు నెట్ రన్ రేట్తో టాప్లో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు శరవేగంగా విస్తరిస్తున్నాయి. వీటి ప్రభావంతో పలు జిల్లాల్లో నిన్నటి నుంచి పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తుండగా చాలా చోట్ల చెదురుమదురు వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 24 గంటల్లో వర్షాల ప్రభావం కొనసాగుతుండగా వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలు, కొండ ప్రాంతాల్లో స్థిర నివాసం ఉంటున్న వారు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు సూచించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.